వీగిపోయింది. ఈరోజు అంతా తెలుగుదేశమే అంటున్నారు, కానీ ఈరోజు జరిగినటువంటి వ్యవహారాలలో మా వైపున చైర్మన్ సుధాకర్ రెడ్డి వైపున నిలబడి దీనికి లొంగకుండా నిర్భయంగా మద్దతు ఇచ్చినటువంటి ఈ యొక్క మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాం. మేమంతా కూడా ఎన్నో బెదిరింపులు, మరి డబ్బు ఆశ చూపించడం, కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు దాంట్లో, ఆ ఉద్యోగస్తుల బంధువులు కానీ కౌన్సిలర్లు వాళ్లకు ట్రాన్స్ఫర్లు చేపిస్తామని అనేక రకాలుగా మభ్యపెట్టి వాళ్ళ వైపున లాక్కోవాలని చాలా ప్రయత్నం చేశారు. ఒకడున్నాడు ఈ ఊర్లో 4 సార్లు ఐపీ కొట్టి డబ్బులు వేసుకొచ్చి అక్రమ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క నందికొట్కూరు మరి టౌన్లో ఈయనను సుధాకర్ రెడ్డి దింపి ఆ ఐపీ గాడు చైర్మన్ కావాలని చూడండి. అసలు ఇసుక జాలలే వీళ్ళకు. బియ్యం వ్యాపారము ఈరోజు లక్షలు. ఇవే కాకుండా బీసీ లోన్లు ఆశ్చర్యకరం, ఎప్పుడు జరగలేదు. నందికొట్కూరు తాలూకా అంటే నీతిగా రాజకీయం చేసినటువంటి తాలూకా. బీసీ కార్పొరేషను లోన్లకు 50,000 రూపాయలు ఒక్కొక్క లోన్. ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేయాలంటే డబ్బులు, కొత్తోని పెట్టాలంటే డబ్బులు. అసలు విచిత్రంగా ఉంది. 10 నెలలు కాలే, ఒక ఆయన పెద్ద నాయకుడు బియ్యంలో అన్నీ తిని కర్నూలులో 4 ఇండ్లు కొన్నాడు అప్పుడే 10 రోజుల్లో. మేము చూసుకుంటున్నాం, సరేలే ఏంది ఇది ఏది. విచిత్రంగా ఏంటి వీళ్ళు, అసలు చట్టాలు తెలుసా వీళ్ళకు? ఏం తెలుసు? ప్రోటోకాల్ పాటించరు. మీ ఇష్టారాజ్యంగా పోయి ఓపెనింగ్లో. అవును, ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు, ఆమెకు కూడా గౌరవం ఇవ్వాలి. ఒక మహిళా ఎంపీలలో ఒకటే మహిళ, ఆమెకు మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలనేది కూడా లేదు ఈ దొంగ కొడుకులకు. ఈరోజు ఎక్కడ చూడలేదు అవినీతి, ఇంత అవినీతి. ప్రతి దాంట్లో స్థలాలైతే ఒకరికి చేయడము, ఒకరి స్థలాన్ని పాస్బుక్లు మార్చడము, ఆన్లైన్ రాజకీయాలు, విచ్చలవిడిగా అంతా కరప్షనే. ఏ అడుగునా కరప్షనే. ఇప్పటికే పార్టీ ప్రతిష్ట నాశనం చేసి పెట్టారు వీళ్ళు. ఈ చిల్లర నా కొడుకులంతా చిల్లర తినుకుంటారు. ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం మేము ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదే రకంగా బీజేపీ పెద్దలకు కూడా మేము ఖచ్చితంగా దీని మీద, ఈ కరప్షన్ మీద, ఈ అవినీతి మీద తప్పనిసరిగా మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం. అంతా వాళ్ళ చుట్టాలను తెచ్చి పెట్టుకున్నారు. ఇక్కడ చుట్టాలే, ఇంకా ఇష్టారాజ్యంగా అంత చుట్టాలు ఒకటి అని మొత్తం ఊడ్చి పారేస్తున్నారు. మామూలుగా పొరకలలో 2 రకాలు ఉంటాయి, 3 రకాలు కూడా, కానీ 2 రకాలు చాలు మనము. పుల్లల పొరక అని ఒకటి ఉంటుంది. ఇంతకుముందు నా కొడుకులలో వచ్చి పుల్లల పొరకతో ఊడ్చుకపోయింది. వీడు ఒకటేసారి నున్న పొరక పెట్టాడు. ఏంలా సన్న సూది కానించి కొట్టకపోతుంది ఈ నున్న పొరకని. మీరు ఏమనుకుంటున్నారు? నందికొట్కూరు తాలూకా ప్రజలు అంత అమాయకులు కాదు, చాలా తెలివైనటువంటి వాళ్ళు.
ఏం చూసినారు మీరు రాజకీయాలు? ఓ అబ్బాయి ఎన్ని చూసినామో ఈ ప్రాంతంలో. ఓరే తెలివి తక్కువ ముండా ఉడుకులు, కోరం అంటే ఏమో తెలియదు, సింపుల్ మెజారిటీ అంటే ఏమో తెలియదు, మున్సిపాలిటీ అంటే ఏమో తెలియదు, కోఆప్షన్ సభ్యులు అంటే వాళ్ళకు ఉన్నటువంటివి ఏమో తెలియదు. ఇట్లాంటి చెత్త చిల్లర నా కొడుకులను నా దీంట్లో నాకు కూడా సీనియారిటీ ఉంది, ఎన్నో రోజుల నుంచి రాజకీయాల్లో కానీ ఇట్లాంటి చిల్లర నా కొడుకులు ఎప్పుడు చూడలే. ఎవరితో అయినారీడా? ఎవడు కాదు, శలకాలాలు తీసుకొని మొగుళ్ళని కొట్టే తోళ్ళు ఇక్కడ పెత్తనం. ఇదంతా కూడా మార్చుకోకపోతే చాలా ఇబ్బందుల పాలవుతారు. చూడండి, నీతిగా చేయండి, ప్రజలకు సేవ చేయండి. బీసీ లోన్లు, ఎస్సీ లోన్లు, అరే చివరకు ఎప్పటి నుంచో స్కూళ్ళల్లో వంట చేసే తోలనా తీసి డబ్బులు తీసుకొని ఇంకొకరు చేసేది. ఎప్పటి నుంచో పాపము స్వీపర్లనా. ఏంటయ్యా రాజకీయం? స్వీపర్ల జోలికి పోతే మీకు ఏంటి వచ్చేది? వాళ్ళని తీసేసి ఇంకొకటి పెడతారా మీరు? మొత్తం మీద జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారాలు, ఇంత చెడ్డ పేరు 10 నెలలలో వచ్చినటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. మొన్న కూడా నేను ఒక సర్వే రిపోర్ట్ చూస్తుంది, నేను దాంట్లో నంబర్ 1లో. దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏం పని ఉందయ్యా సుధాకర్ రెడ్డి మీద అవినీతి? ఆ కమిషనర్ అయితే నేను అడిగిన, మొత్తము ఈడ ఉన్నటువంటి మోటార్లు, కొత్త మోటార్లు పైపులు అన్నీ స్క్రాప్ కింద అమ్మిపారు. ఆ లెక్క కూడా ఇంకా పెట్టినారు లేదు లెక్క, స్క్రాప్ కొన్ని లక్షల రూపాయలు. యాడన్నా ఉందేమయ్యా కుక్కలు 4,00,000